ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, ఈరోజు ఎంతో బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకోవటానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి అదేమనగా నిన్నటి కాల సమయంలో తిరుపతి జిల్లాలో జూనియర్గా చదువుతున్న డిగ్రీ చదువుతున్న బిడ్డని సీనియర్స్ అందరు కూడా జేమ్స్ తమ్ముడిని ఎంత ఘోరంగా మరి కుల పేరుతో కులమత భేదాలతో వారికి నచ్చినట్లు విచక్షణ రహితంగా ఆ బిడ్డను కొట్టి ఆ కడ్రాయర్ అనేది నోట్లోకి కుక్కి మరి ఆ యొక్క టాయిలెట్ ను కూడా తాగించారని, ఆ బిడ్డను ఎంతగానో హింసించారని నిన్నటి నుంచి మన వార్తల్లో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సంగతి యావత్ క్రైస్తవ్యాన్నే కాదు, దళితులు అనబడిన వారిని కూడా ఎంతో బాధకు గురి చేసింది. మరి ఇంకా అసలు ఈ భారతదేశంలో దళితులు గాని లేకపోతే పేదవారికి గాని ఒక స్థానం అంటూ లేని పరిస్థితి అయిపోతూ ఉంది రాను కూడా. మరి ప్రభుత్వ అధికారులు అందరినీ సమానంగా చూసే, అందరికీ సమానత్వంగా మేము సహాయం చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వ అధికారులు మరి దేని నిమిత్తం యాక్షన్ తీసుకోవడం లేదో అదే బాధాకరమైన విషయం. బాధగా ఉందో ఆలోచిస్తూ ఉంటే. దేని సంగతైనా కూడా వారు ఇట్టే 2 మాటలు మాట్లాడి మిగతాదంతా కూడా వదిలేస్తున్నారు. పట్టించుకుంటే బాగున్ను అని ప్రభుత్వ అధికారులు నేను ప్రాధాయపడుతున్నాను, మనవి చేస్తున్నాను వాళ్ళకి. నేను పట్టించుకోండి. దళితుల పట్ల భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద జరిగినా పెద్దగా యాక్షన్ తీసుకోరు మీరు. చివరికి దళితులు ఏం చేశారని జేమ్స్ అనే ఈ పిల్లోడు ఏం చేశాడు? కులమత భేదంతో అంత రెచ్చిపోతున్న ఈ యొక్క కులపిచ్చి వాళ్ళ మీద మీరు ఏమాత్రము అందరికీ సమానత్వం ప్రకటించే చక్కని రీతిలో అధికారంలో ఉండి ముందుకు కొనసాగేదే కదా ప్రభుత్వం అంటే. మరి దేనికి మీరు అసలు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అంతలా పట్టించుకోవడం లేదు అధికారులు? నేను దయచేసి ఆలోచించమని నేను తెలియజేస్తూ ఉన్నా. దేవుని పిల్లలారా, ఆ జేమ్స్ తమ్ముడి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. నిన్నటి కాల సమయంలో తెలిసింది నాకు, మేము మా గ్రూప్ లో ప్రార్థన చేస్తాం. ఈ కన్ను మీద ఇదన్నీ కూడా ఒళ్ళంతా కూడా ఎంత దారుణంగా ఆ పిల్లోడిని కొట్టి హింసించి కుల పేరుతో కులమత భేదంతో సీనియర్స్ కాదు మిగతా తమ్ముళ్ళకి నేను చెప్తున్నాను. అదే జేమ్స్ తమ్ముడిని హింసించి కొట్టి కుల పేరుతో కించపరిచిన తమ్ముళ్ళకి నేను చెప్తున్నాను, మీరు అసలు కాలేజీకి వెళ్ళేది దేనికి? ఉన్మాదం చలాయించటానిక? మూర్ఖత్వంగా బ్రతకటానిక? మీరు అక్కడున్న పాఠాలు నేర్చుకుని సమస్త మానవాళిని సమానత్వంగా చూడ్డానిక మీరు వెళ్ళేది? కులపిచ్చోళ్ళకి నేను అడుగుతున్నాను, అందరికి కాదు, సహోదరులు అందరూ అలా ఉండరు. చాలా మంది ఈ భారతదేశంలో ఇక ప్రపంచంలో కూడా 90% కులము గాని మతము గాని అనే భేదాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందరినీ కలిసిమలిసి చాలా మట్టుకు వెళ్తూ ఉన్నారు 90%. ఈ 10% ఈ కులపిచ్చోళ్ళు మిగిలారు, ఇంకా మత పిచ్చోళ్ళు మిగిలారు. ఇంకా బొత్తుగా సాటి మనసని కూడా లేదా తమ్ముళ్ళు మీకు? మీతో పాటు చదువుకునే చిన్నపిల్లాడు కదా మీకంటే. పోనీ ఏదైనా పొరపాటు చేస్తుంటే లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తుంటే ప్రేమగా తెలియచేయటమో లేకపోతే గద్దించటమో, ఒకవేళ మీ మాట వినకపోతే ఆ కాలేజ్ యాజమాన్యానికి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడమో చేయాలి. గాని ఇది మీకు పద్ధతేనా అసలు? మీ వలన మీ తల్లిదండ్రులకి ఎంత చెడ్డ పేరు. మీరు ఆరాధిస్తున్న ఆ యొక్క స్నేహితులు గాని లేకపోతే మీరు అభిమానిస్తున్న మీ యొక్క ఏ స్థితిలో ఉన్నారో, పోను కులం అంటున్నారు కదా, మీ కులస్తులు కూడా ఎంత అవమానం అది. తమ్ముళ్ళు, కులం కావాలా మీకు? కులము నీకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద రక్తం అంతా పోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతావు కదా, నువ్వు జాయిన్ అయినప్పుడు ఏ కులం రక్తం ఎక్కిస్తే బతుకుతావు అని చెప్తారు. అక్కడ రక్తం ఎక్కించాలి నీకు అర్జెంటుగా, లేకపోతే నీ ప్రాణం పోద్ది. ఎవరిదో తీసుకొచ్చి నీకు ఆ రక్తం ఎక్కిస్తూ ఉంటారు. అడుగుతావా నువ్వు బెడ్ మీద పడుకుని, ఇది ఏ కులపు వాడి రక్తం, ఇది ఎవడి రక్తం, నా కులవో రక్తం అయితేనే నాకు ఎక్కించండి, లేకపోతే వద్దు అని అంటే చచ్చి ఊరుకుంటావు కదా తమ్ముడు. ఎందుకు తమ్ముడు అట్లా?
కొంచెం కూడా విచక్షణ లేదా? కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతావు. మీ నాన్న మీ అమ్మ లేకపోతే నీ ఫ్రెండ్స్ లోని ఇప్పుడు జేమ్స్ ని ఎవరైతే కొట్టారో వాళ్ళలో ఎవరైనా ఈ కుల పిచ్చి ఎవరికైతే ఉందో వాళ్ళలో కళ్ళు తిరిగి రోడ్డు మీద అడిపోతావు. అడిపోయినప్పుడు నీ కులవాడు వచ్చి నిన్ను లేవనెత్తుతాడా? నువ్వు తినే ప్రతి తిండి, నువ్వు కట్టుకునే ప్రతి బట్ట, నువ్వు అనుభవించే ప్రతి ఒక్క లోక జీవనోపాధికి సంబంధించింది ప్రతిదీ నీ కులం వాడు చేసి పిల్లవాడిని అలా కొట్టారు, చచ్చిపోయి నీ మతం వాడు ప్రాణం పోయింది కదా. ఈ లోకంలో ఎన్ని జరుగుతున్నాయి మీ కళ్ళ ముందు. మీరు చదువుకున్న చదువు అదే సంస్కారం నేర్పించిందా మీకు? కులం 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 ఏం మోసుకుపోతారు అసలు అర్థం కాక అడుగుతాను తమ్ముళ్ళు. మీరు అంత ఘోరంగా అలా హింసించొచ్చా? గరికపాటి గారు చెప్పారు ఎప్పుడో, మంచి సూత్రం చెప్పారు ఆయన. ఆయన క్రిస్టియన్ కాదు, క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గౌరవిస్తారు ఆయన. తర్వాత సమాజంలో ఏం జరుగుతుందో, ఏం జరిగితే మంచిదో ఆ విషయం చెప్తారు ఆయన, గరికపాటి గారు. ఆయన అన్నారనమాట, ఇప్పుడు కులం 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 అని బాధపడుతున్నారు కదా మీరు. ఒకవేళ ఎక్కడైనా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినా, లేకపోతే నీకు ఏదైనా అవసరమైనా, లేకపోతే నీ పరిస్థితి ఏదైనా అయినప్పుడు నీ కులమోడు వచ్చే వరకు నువ్వు ఉంటే నువ్వు చచ్చిపోవా? ఎవరైనా సాటి మనిషి సహాయం కావాలి, అది ఎవరైనప్పటికీ కూడా. ఇంతకీ మహమ్మారి, కులం అనే మహమ్మారి, లేకపోతే కొళ్ళు నెత్తికెక్కి గర్వంతో ఎంత మందిని బలి తీసుకుంటున్నారో మీరు. ఆ పాపము అనేది, ఆ లెక్క అనేది ఊరికనే మిమ్మల్ని విడిచిపెట్టదు. అంత ఘోరంగా నా జేమ్స్ తమ్ముడిని అలా కొట్టేశారు శుభ్రంగా. తమ్ముళ్ళు, మీ సాటి సహోదరుడు కాదా? కులము నీకు కూడెడతదా? కులము నీకు కూడెడతదా? నిన్ను రక్షిస్తుందా కులం అసలు? నీకంటే ఒక స్థానం ఏర్పడుతుందా కులం? కులం గురించి కుల వివక్షను చూపించి ఒక మనిషిని అంత బలిపశువుగా మార్చి అంత హింసించటము అది మానవత్వం కాదు. చాలా మంది కులానికి గౌరవించే వాళ్ళు ఉన్నారు, కులస్తులకి గౌరవించే వాళ్ళు ఉన్నారు. వారి కులం వాళ్ళకు మంచిదని అంటున్నారు. కులానికి వాల్యూ ఇచ్చేవాళ్ళు వారి వారి యొక్క పరిధిలో వారి వారి ధర్మాలు, వారికున్న న్యాయ కట్టడాలను బట్టి, వారి పూర్వీకుల కట్టడాలను బట్టి, వారి పద్ధతిని బట్టి వారు అనుసరిస్తూ ఉంటారు. ఇలాంటి మూర్ఖపు పనులు నిజంగానే కులానికి గౌరవించేవాడు, లేకపోతే నిజంగానే ఆ పూర్వీకులకి గౌరవించేవాడు ఇలాంటి దుర్మార్గ పనులు చేయరు. మరి వాళ్ళకి అవమానం రాదు. ఇప్పుడు మీ కులం గురించి మాట్లాడుతుంది ప్రపంచం అంతా. ఏమైపోద్ది? మీ కుల గౌరవం ఏమైపోద్ది చెప్పు తమ్ముడు, చెప్పండి తమ్ముళ్ళారా. ఆ జేమ్స్ తమ్ముడిని అంత హింసించిన ఆ తమ్ముళ్ళని నేను అడుగుతున్నాను, ఏమైపోతుంది? ఆ కుల గౌరవం ఏమైపోతుంది? అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏం చెప్పుకుంటుంది? ఇప్పుడు ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు అయ్యో ఈ కులస్తులు ఇంత ఘోరమా, ఎంత దుర్మార్గులా, ఎంత మూర్ఖులా అంటే మీకు అది ఘనత? మీకు అది ఘనత తమ్ముడు? ఎందుకమ్మా అంతలాగా దారుణంగా ఏం సాధిస్తారు ఇలాంటి దుర్మార్గు పనులు చేసి? నాది మతం అని, నాది కులం అని, నాది గొప్ప అని మనుషులు చంపుకు తింటాం తప్పితే ఇంకోటి ఏమైనా ఉందా అసలు? మీకు మిమ్మల్ని కన్నవారికి చెడ్డ పేరు వస్తుంది కదా. మీకున్న బంధుమిత్రులకి, మీ కన్నవారికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అయ్యి ఉంటారు. ఎంత బాధపడతారు తమ్ముళ్ళు, తల్లిదండ్రులు. మీరెలా చేశారు, ఇది జీవితాంతం చెడ్డ పేరే కదా. మీ నాన్న గౌరవంగా బ్రతుకుతాడు సమాజంలో, మీ అమ్మగారు గౌరవంగా బ్రతుకుతారు సమాజంలో. తమ్ముళ్ళు కష్టపడి వారికి ఉన్నది ఆస్తులమ్మి కూలీనాలు ఇచ్చేసి మిమ్మల్ని చదివించి ఒక ప్రయోజకులుగా చేయాలని, మిమ్మల్ని ఆ కాలేజీల్లో ఉన్నతమైన కాలేజీల్లో చేర్పించి ఉన్నతమైన చదువులు మీకు ఇప్పించాలని వారెంతో ఆశపడతారు కదా తమ్ముళ్ళు. మీరు వచ్చి మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఆలోచించకుండా, మీ తల్లిదండ్రుల వేదన బాధ ఆలోచించకుండా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎంత నువ్వు భవిష్యత్తు పోయినట్టేనా? ఇప్పుడు కొట్టారు, ఏదో చేద్దామని, ఏదో మీ పేరట ఏదో సాధిద్దామని అనుకున్నారు, చివరికి మీ జీవితాలకి గండి పెడుతుంది కదా తమ్ముళ్ళు. ఇది పద్ధతేనా? ఇప్పుడు మీలాంటి యవనస్తులు ఇలాంటి పనులు చేసి ఎన్నో జీవితాలు జైలు శిక్ష అనుభవిస్తూ జీవితంలో మచ్చడిపోయి, వివాహాలు కాక, ఉద్యోగాలు లేక, ఆర్థిక వ్యవస్థ పడిపోయి వారి బ్రతుకుల్లో మనశ్శాంతి లేని వారు ఎంతమంది లేరు తమ్ముళ్ళు ఈ ప్రపంచంలో? మీరు చూడట్లేదా, వినట్లేదా, గ్రహించరా? ఇంకా అలాగే ఉంటారా తమ్ముళ్ళు మీరు? తప్పు కదమ్మా. సాటి సహోదరుడు ఏదో మీరు చదువుకున్నారు, మీరు ఉన్నారు, ఏదో చదువుకుని ఒక భవిష్యత్తు ఏదో చూసుకునే తల్లిదండ్రులు పెంచి పోషిద్దామన్న ఆలోచనతో ఆ కాలేజీకి ఒక కులస్తుడే రారు కదా. ఒక మతానికే కాలేజీ పెట్టారు కదా. లేదు, ఒక కులానికే ఒక మతానికే అని పెట్టే కాలేజీకి ఎవరైనా వెళ్తారా? అసలు వెళ్ళరు. అలాంటి కాలేజీని
పెట్టడానికి ప్రభుత్వం కూడా అంగీకరించదు. ఎందుకంటే టీవీ 9లో చెప్తా ఉంటారు కదా, స్టార్టింగ్ వేస్తాడు టీవీ 9 సహోదరులు ఏమని వేస్తారంటే, కులమడిగిన వాడు గాడిది అని అంటా ఉంటారు. మీకు తెలుసు ఆ మాట, తెలుసు ఆ డైలాగ్ మీకు తెలుసు. ఈ కులపిచ్చోళ్ళు అందరూ గాడిదలు అందామా? టీవీ 9 అతను పబ్లిక్ గా చెప్తా ఉంటారు ఆ సహోదరుడు, ఆ ఛానల్ నడిపించే యాజమాన్యం. మరేంటి, కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం, వివేచన శక్తి మీకు లేదా? ఇంకెంతసేపు పొరుగువారి మీద ఈ రకంగానే దాడి చేస్తూ ఉంటారా? మీకున్న గర్వాన్ని బట్టి మీరు సాధించింది ఏంటి? మీ జీవితం నాశనం చేసుకుంటారు, వెనకాల ఉన్న వరకు చెడ్డ పేరు తెస్తారు. మిమ్మల్ని చూసి ఇంకొక కొంత ఇలాంటి మోక తయారవుతుంది తప్ప మీరు సాధించింది ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకుని తమ్ముళ్ళు, ఇలాంటి ఆలోచనలో ఎవరైతే కలిగి ఉన్నారో వారి అభిప్రాయాన్ని, వారి ఆలోచనని మార్చుకుని దయచేసి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వారికి కూడా మరొకసారి నేను మనవి చేస్తున్నాను, దయచేసి పట్టించుకోండి. మీరు సరైన రీతిలో ఇలా జరిగినప్పుడల్లా సరైన రీతిలో మీరు పట్టించుకుని ఉంటే గనుక ఇంకా జరగకుండా ఆగుతాయి. ఇప్పుడు వీళ్ళకి బాగా నేరాలు చేసే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే, ఒక చంపినా, ఒక రేప్ చేసినా, లేకపోతే ఒక మతం పేరుతో ఇబ్బంది పెట్టినా, ఈ రకంగా చదువు పరంగా కూడా ఇబ్బంది పెట్టినా, ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో, అక్కడ కూడా ఏది లోటు ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చేయటమే కదా. ఈ నేరం ఎంతసేపట్లో చేయాలన్న ఆలోచనలోనే ఉంటున్నారు కానీ దానివల్ల ఎంత ఉనికి కోల్పోతున్నారు అనేది. ఇప్పుడు ఆ పిల్లోడు తల్లిదండ్రులు ఎడుగుతారు, తమ్ముళ్ళు మీరు కొట్టేశారు, బాగానే హింసించేశారు, బాగానే చేశారు, వాహా అన్నారు, ఓకే. ఇప్పుడు ఆ పిల్లోడు తల్లిదండ్రులు, ఆ పిల్లోడు ఏడుస్తాడు, ఆ ఏడుపుకి మీరు సమాధానం చెప్పాలి. ఆ పిల్లోడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తారు, ఆ ఏడుపుకి మీరు సమాధానం చెప్పాలి. మీరొక్కరే కాదు, మీ కుటుంబం అంతా చెప్పాలి, మూల్యం చెల్లించాలి దానికి. భగవంతుడి చేతుల్లో నుండి ఎవరైనా తప్పించుకుంటారా? ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న ఏ దైవం అయినా కూడా ఇష్ట దైవాలు ఉంటారు, ఆ దైవం చేతుల్లో నుండి మీరు తప్పించుకుంటారా? తమ్ముళ్ళు, మీ కుల దైవాలు ఉంటాయి, ఎవరైతే ఆరాధిస్తారో ఆ దైవం మిమ్మల్ని వదిలేస్తుందా? సింపుల్గా వదులుతుందా? మీకెయ్యరా? శిక్ష అయ్యరా? తప్పు తమ్ముళ్ళు, తప్పు, అసలు అది చాలా తప్పు. మీ పెంపకం ఏ రీతిగా, లేకపోతే మీ యొక్క దినచర్య ఏ రీతిగా ఉందో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ నిజంగా ఆ పిల్లోడు, జేమ్స్ అనే పిల్లోడు మిమ్మల్ని ఏమైనా కించపరిచి మాట్లాడినట్టు కానీ, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిన సూచనలు, విధానాలు ఏమైనా ఉంటే పెద్దవారు ఉంటారు, లేదా అధికారాలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, మనకు కొంత రక్షక దళాలు ఉన్నాయి. చెప్పి చూసి వినకపోతే వాళ్ళకి అప్పచెప్పాలి. ఒకవేళ నిజంగానే జేమ్స్ పిల్లోడు మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే కనుక, ఆ తమ్ముడు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక, మిమ్మల్ని ఏమైనా అనుంటే కనుక, అంతేకాని మీరు ఇలా దాడి చేయటం వల్ల మీ యొక్క వికృత రూపాన్ని చూపించారు. ఇది చాలా తప్పు. ఒక మనిషిగా, సాటి మనిషి పట్ల నువ్వు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. మీరు ఇది మీ సొంత ఆలోచన, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఇలాగా తయారు చేశారా? ఒకసారి గమనించుకుని, మీకంటూ కుటుంబాలున్నా, మీకంటూ బంధుమిత్రులు ఉన్నారు, మీకంటూ ఒక ఉనికుంది కాబట్టి అది జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు తమ్ముళ్ళు కొట్టేశారు, జేమ్స్ గారిని కొట్టేశారు, ఎంత ఇబ్బంది పెట్టేశారు, అయిపోయింది. మీ గురించి ప్రపంచంలో సగం తెలుస్తుంది. ఇప్పుడు దారంబట వెళ్తా ఉంటారు మీ ఊళ్ళో కానీ తెలిసినంత మట్టుకి ప్రతి చోట. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అంతవరకు ఎందుకు, మీరు చదివే కాలేజీలో మీ గురించి ఏమనుకుంటారు తమ్ముళ్ళు? ఒకసారి చెప్పండి. అది మీకు నచ్చుద్దా? దాన్ని బట్టి మీరు సంతోషిస్తారా? ఆనందపడతారా? అబ్బా, మా కులం పేరుట మేము చేసిన ఈ ఫైటింగ్ లో మాకు చాలా ప్రశంసలు వచ్చాయి అనుకుంటారా మీరు? చిచ్చి అంటారు కదా. అప్పుడు మీ యొక్క మనస్సాక్షి, మీ మనస్తత్వం ఎలా ఉంటుంది తమ్ముళ్ళు? దారమ్మటి నడిచి వెళ్తారు అనుకో, ఉదయం లేసి మంచి డ్రెస్ అవన్నీ వేసుకుని, వీడు మొన్న ఈ రకంగా ఆ పిల్లోడి మీద దాడి చేశారు వీళ్ళే, ఇప్పుడు చూడు తెల్ల బట్టలు వేసుకుని చక్కగా ఎంత నీట్గా రెడీ వెళ్తున్నారో. మీరు మిమ్మల్ని చూసి అంటారు, మీ తల్లిదండ్రులు చూసి అంటారు, మీ తోడబుట్టిన వాళ్ళు చూసి అంటారు. కొంతమంది ఓత్తారు కూడా మొహం మీద. సభస్త్ర బలి చేశారంటారా? అనరు. ఎవరన్నా మనిషి అనేవాడైతే, మంచి మనసు ఉన్నవాడు, మనిషి అనేవాడు ఎవడ అండ ఆ మాట. కాబట్టి బుద్ధి తెచ్చుకుని ఇలాంటి ఆలోచన కలిగిన తమ్ముళ్ళకి, ఇలాగా కులం గురించి పోరాడుతున్న వాళ్ళకి నేను అదే చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, బ్రతకనివ్వండి. కనీసం ఆ దళితుల్ని బ్రతకనివ్వండి, బీదవారిని బ్రతకనివ్వండి. ఆది కాలం నుండి కూడా దళితులకి ఏ విధమైన స్వాతంత్రము రానివ్వలేదు ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడైనా కనీసం
ఆ మహానుభావులు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఆ రాజ్యాంగం ప్రకారంగా దళితులకు ఒక ఉనికిని, ఒక స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ మహానుభావులు ఇలా బ్రతకనివ్వండి కాస్తంతా. మరి విచక్షణ లేకుండా అలా దాడి చేస్తారా? ఆలోచించి మనిషి రీతిగా బ్రతకాలని దేవుని జనంగా, మా దేవుని ప్రియులారా, ఈ బిడ్డల కోసం, ఇలాంటి వారి కోసం, ఇలాంటి ఉన్మాదంతో, మతోన్మాదముతో, ఆ కులపిచ్చితో చెలరేగిపోతూ మనుషుల్ని చంపుకు తింటున్న ఇలాంటి జంతువుల కోసము మనందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా. మీ వ్యక్తిగత జీవితాలలో మరి మీరు తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రార్థన చేయండి. ఇలాంటి వారిని దేవుడు మార్చుకోవాలి. దేవుడు మరి మంచి మనసుతోనైనా నింపాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. జేమ్స్ తమ్ముడు కోసం కూడా ప్రార్థన చేయండి. పాపం చాలా ఎక్కువగా ఆ బిడ్డ ఇబ్బంది పడుతున్నారు. కేఏపాల్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు లైవ్ లో, నేను చూశాను ఇందాక వీడియో. చాలా మంది బిడ్డలు స్పందించారు. ఆ బిడ్డకు న్యాయం జరగాలి, ఇంకా ఇటువంటి ద్రోహం మరలా జరగకుండా ఉండాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా వంతు మేము గ్రూప్ లో ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.